ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి అనుదినము దేవుని ఆత్మీయ వాక్కును వింటున్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి అందరికీ ఉదయపూర్వక వందనాలు. ఈరోజు మన అనుదిన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఈ మాట దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరితో చెప్పాడంటే, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఆ పరిచర్య చేస్తున్న శిష్యులు అందరూ కూడా ఒకానొక దినాన వారి పరిచర్య ముగించుకుని వారు దోణిలో యేసయ్యతో పాటు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య అదే దోణిలో అలసిపోయి తను పడుకుని నిద్రపోతున్న టైంలో శిష్యులందరూ కూడా వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను రేగి వాడ అలల చేత కొట్టబడి నీరంతా కూడా వాడలో ప్రవేశించి ఆ పడవ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు నిద్రపోతున్నప్పుడు శిష్యులందరూ భయపడి, మేము చనిపోతామేమో, మా ప్రాణాలు కోల్పోతామేమో, ఇక ఈ రోజే మాకు చివరి రోజేమో, ఇక మేము మరో రోజుని చూడలేమేమో, మా కుటుంబాలను చూసుకోలేమేమో అనేటువంటి ఒక రకమైన భయం వారిని కమ్ముకున్నప్పుడు, ఒక రకమైనటువంటి ఆందోళన వారిని అలుముకున్నప్పుడు వారు భయపడి వెంటనే అదే దోణిలో ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళి వారు చెప్పిన ఒక మాట, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని. యేసయ్యే వాళ్ళతో ఉన్నారనే విషయం వారు మరిచిపోయి యేసయ్య ఉంటే పరిస్థితి ఏంటో అని కూడా విషయాన్ని గమనించక, ఎందుకంటే వారికి వచ్చిన భయం అలాంటిది, వారికి ఉన్నటువంటి మరణ భయం అలాంటిది కనుక యేసయ్య దగ్గరికి వచ్చి, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అని వాళ్ళు బాధపడుతున్న సందర్భం, నీకు బాధ లేదా అని బాధపడుతున్న సందర్భం. అప్పుడు యేసయ్య వారితో అన్న మాట, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థం, ఎందుకు భయపడుతున్నారు అంటే, నేను ఆల్మోస్ట్ మీతోనే ఉన్నాను కదా, మీతోనే ప్రయాణం చేస్తాను కదా, నేను కూడా ఈ దోణిలోనే ఉన్నాను కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అని దాని అర్థం. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా వారి జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులు వాళ్ళకి తుఫానులా వారి మీదకి, వారి కుటుంబాల మీదకి వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వారు తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, లేదా భయంకరమైన వ్యాధి, భయంకరమైన బాధ, భయంకర అనారోగ్య పరిస్థితులు, లేదా భయంకరమైన ఆర్థిక పరిస్థితులు వారి కుటుంబాన్ని చుట్టుముట్టినప్పుడు, అలుముకున్నప్పుడు ఈరోజు చాలామంది భయపడుతూ ఉన్నారు. వారికి ఉన్న సమస్యను బట్టో, లేదా పరిస్థితిని బట్టో, లేదా మనుషులను బట్టో, వారికి ఉన్న పరిస్థితి స్థితిగతులను బట్టి చాలామంది భయపడుతున్నారు. ఒక నిమిషం గమనించండి. ఈరోజు యేసయ్య నీతోనే ఉన్నాడు అనే విషయం నువ్వు మరిచిపోతే, దేవుడు మనతో లేడు అనే విషయం నీకు అర్థం కాకపోతే, అనే విషయంలో నువ్వు కనుక మరిచిపోయి ఉంటే నువ్వు భయపడాలి. కానీ యేసయ్య మనతో ఉన్నాడు అనే విషయం నీకు అర్థమైనప్పుడు, యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, మన కుటుంబంతో ఉన్నాడు అని నీకు అర్థమైనప్పుడు, నువ్వు ఏ పరిస్థితిలో కూడా భయపడడానికి వీలు లేదు, భయపడని అవసరం లేనే లేదు. ఎందుకని, కారణం ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు చెబుతా, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇంకా నమ్మకం ఉన్నారా అంటే, నేను మీతో ఉన్న మీకు నమ్మకం లేదా, భయపడని అవసరం లేదని, తుఫాను మిమ్మల్ని ఏం చేయలేదని, మీ వాడ మునిగిపోదని, మనం చనిపోమని ధైర్యం మీకు లేదా, ఆ నమ్మకం మీకు లేదా? ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా నమ్మకాలు లేవు. క్రైస్తవులే కానీ నమ్మకం లేదు, దేవుని నమ్మకం కానీ నమ్మకాలు లేవు, దేవుని అనుసరిస్తాం కానీ నమ్మకాలు లేవు, దేవుణ్ణే కలిగి ఉన్నాము కానీ ఇంకా పరిపూర్ణమైన నమ్మకం మనం లేదు. దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు, మనం నమ్మిన దేవుడు ఈ కార్యం చేయగలడు, మనం నమ్మిన దేవుడు ఈ పరిస్థితిని రక్షించగలడు, మనం నమ్మిన దేవుడు మనల్ని కాపాడగలడు, మనం నమ్మిన దేవుడు ఈ ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించగలడు, మనం నమ్మిన దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరచగలడు, బాగు చేయగలడు అనే నమ్మిక ఈరోజు అనేక మంది క్రైస్తవులు కోల్పోతున్నారు. అలాంటి వారందరితో కూడా ఈరోజు దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, మీరెందుకు భయపడుతున్నారని. ఈరోజు నీవు కూడా ఈ మాట వింటున్న నీవు కూడా ఏదో ఒక సమస్య నీ జీవితంలో ఉంది కనుక, ఏదో ఒక పరిస్థితి నీ కుటుంబంలో ఉంది కనుక, ఏదో ఒక పరిస్థితి నీ వ్యక్తిగతంగా నిన్ను బాధ పెడుతుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది, నిన్ను భయపెడుతుంది కనుక నీవు కూడా ఒకవేళ భయపడుతున్నావేమో, అది మరణం గురించి అయిన భయమైనా, వ్యాధి గురించి భయమైనా, సమస్య గురించి భయమైనా, అప్పుల గురించి భయమైనా, నీకు మనుషుల యొక్క భయమైనా, ఉద్యోగం గురించిన భయమైనా, నీ యొక్క భవిష్యత్తు గురించిన భయమైనా నిన్ను వెంటాడుతుందేమో జాగ్రత్త. యేసయ్య నీతో ఉన్నప్పుడు
నీకు ఏమీ కాదు, నువ్వు దేనికి భయపడనవసరం అవసరం లేదు. నమ్మిక మాత్రం ఆయన మీద ఉంచితే ఖచ్చితంగా నిన్ను కాపాడడానికి, రక్షించడానికి, తప్పించడానికి, స్వస్థపరచడానికి, నిన్ను గట్టెక్కించడానికి, నిన్ను అద్దరికి చేర్చడానికి నా యేసయ్య సమర్థుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కానీ ఒకవేళ నీ జీవితంలో కూడా ఉన్న పరిస్థితిని బట్టి ఇంకా నువ్వు భయపడితే, నువ్వు భయపడుతున్నావు కాబట్టే ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీవు ఈరోజు యేసయ్య నీతో ఉన్నాడని గుర్తించు. ఆ యేసయ్య నీలో ఉన్నాడని గుర్తించు. ఆయన నీలో ఉండి నీలో ఉన్న భయాన్ని తొలగించి నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నిన్ను ఖచ్చితంగా చేరవలసిన గమ్యానికి, వెళ్ళవలసిన స్థానానికి, నువ్వు చేయవలసిన కార్యాన్ని, జీవితంలో జరగవలసిన దానిని తప్పక నా దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా ఈరోజు మేము ప్రార్థిస్తున్నాను. నిజమే, నీతో ఉన్న శిష్యులే, నీ గురించి తెలిసిన వాళ్ళే తుఫానుకు భయపడ్డారు, అలలకు భయపడ్డారు, వాడు మునిగిపోద్దని భయపడ్డారు. కానీ నీ సన్నిధిలో ప్రభువా ఈరోజు క్రైస్తవులు ఎవరైతే ఇంకా నిన్ను నమ్మి కూడా వారి జీవితం వచ్చిన వాటిని భయపడుతున్నారో, యేసు నామములో వారి భయాలన్నిటి నుండి కూడా విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, నీ సన్నిధిలో నీ మాట మాత్రం నమ్మిక ఉంచి ముందు కొనసాగే గొప్ప కృపను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఎవరు ఏ భయంతో ఉన్నారో ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఆ భయం నుండి, ఆ పరిస్థితి నుండి విడుదల దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములను సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.